మూత దండాపూర్ అనే సినిమా ఉషా కిరణ్ మూవీస్ ఫస్ట్ టైం ఎంటర్టైన్మెంట్స్ కలిపి సంయుక్త నిర్మించింది. ఈ సినిమా పోస్టర్లో నా పేరు కూడా వస్తుంది, కృష్ణ సమర్పించు అనేది. ఆ సమర్పణ అంటే అర్థం తెలియదు, బట్ ఒక కథని నమ్మి ఆ కథని అందరి దగ్గర తీసుకెళ్ళి అందరిని ఒక టీమ్గా తయారు చేసి ఈ కథని ప్రజెంట్ చేయడం అనుకున్నాం. ఆ ప్రయాణంలో మూర్తి గారు నా గమ్యం సినిమాకి అనిల్ గారితో కలిసి మ్యూజిక్ అందించారు. ఆయన ఈ సినిమాలోని ప్రతి పాటని రచించి స్వరపరిచారు. ఇందులో నా గమ్యానికి ఎంతవరకు ఎందుకొరకు అంటూ ఆ ప్రయాణానికి శ్రీకారం చుట్టిన మా గురువు గారు ఈ సినిమాలో ఆ పాటలో ఒక చిన్న చరణం పాడారన్నమాట. ఆ విషయాలన్నింటినీ ఇప్పుడు మీతో పాటు నేను షేర్ చేసుకోబోతున్నాను. క్రిష్ గమ్యం నుంచి ఒక చాలా ఒక వైయక్తికమైన, అందరికీ చెప్పుకోలేనిది, చెప్పుకోవసరం లేని ఒక వైయక్తికమైన అనుబంధం. నేను మాట్లాడుతూ గురుగారు అంటాడు, బిడ్డతో సమానం. అతనితో ఆ జర్నీ అలా కంటిన్యూ అవుతూనే ఉందని సినిమాల్లోనూ. క్రిష్ ఏం చేసినా నాకు సంబంధించి ఒక ముచ్చటే, ఒక వేడికే. కారణం ఏంటంటే అతను ప్యాషనెట్, సో మచ్ ప్యాషనెట్. ఆ ప్యాషన్లో అదే లోకం అన్నట్టుగా తను పనిచేయడమే కాకుండా నన్ను అన్ని రంగాల్లోనూ కూడా ఇన్వాల్వ్ చేస్తుంటాడు. ఈ రెండో వ్యక్తి మూర్తి గారు. మూర్తి గారి గురించి ఆంధ్ర ప్రజానీకానికి ఎంతమందికి ఎంత బహుళంగా తెలుసు అనేదానికన్నా నాకు సంబంధించి నేను ఆయన గాఢమైన అభిమాని. ఆయన సంగీతకారుడిగా, గాయకుడిగా, ఈ స్వరకర్తగా ఆయన ఎంత నిపుణుడో, ఆయన కవిగా నాకు అంత గొప్ప ఇష్టం. అది చాలామందికి తెలియని చాప్టర్, చాలామందికి తెలియదు. ఆయన చాలా మంచి కవితలు రాశారు. ఆ కవితలు వచన కవితలే కాకుండా గీతాలు చాలా అత్యద్భుతంగా రాస్తారు. ఇప్పటికి దాదాపు ఒక 70 గీతాలు రాశారు. అందులో చాలా గీతాలు బాగా హిట్ అయిన ఉన్నాయి, అవి నా హిట్ లిస్టులోకి చేరిపోయినవి కూడా ఉన్నాయి. అంటే చాలామంది ఆయన రాసిన కొన్ని పాటలు నేను రాశానా అని అనుకున్నారు. అంటే నేనేది చాలా గొప్పగా సాధించాను అన్నదానికంటే నాకు ఒక సంవిధానం ఉంది. ఆ సంవిధానానికి దగ్గరగా రాగలిగిన ఏకైక వ్యక్తి మూర్తి గారే. ఎవరు నేర్పారు కోయిలకి తీయని పాటలని, ఎవరు నేర్పారు కోయిలకి తీయని పాటలని, ఎవరు నేర్పారు నేస్తాలై నెమలికి ఆటలని, ఏరి కోరి రంగులు తెచ్చి ఎవరు నింగికి పూసినది, అలలకేమో అల్లరి నేర్పి కడలి ఒడిలో చేర్చినది, జగతిలో ఈ సొగసులన్నీ మనకై మరుగై చేసేదెవరో, ఎవరు నేర్పారు కోయిలకి తీయని పాటలని, ఎవరు నేర్పారు నేస్తాలై నెమలికి ఆటలని. సినిమా చాలా ముద్దైన కథ. ఆ కుటుంబ బాంధవ్యాలు, వాటి మధ్య ఓ చిన్నపిల్ల, వీళ్ళందరికీ మధ్య ఆ చిన్నపిల్ల తాలూకు ఎదగని తనలో ఒక అమాయకులైన ఆ చిన్నపిల్లకు ఒక స్నేహితుడు. ఒక పక్కేమో తాతగారి స్నేహితుడు, ఇంకో పక్క చిన్న కోడి స్నేహితుడు. ఈ కోడికి తాతగారికి పాపకి మధ్య ఏం జరిగింది, ఈ వీళ్ళ మధ్యపడి ఆ కుటుంబంలో ఉన్నటువంటి అందరి సభ్యుల మధ్య ఈ అనుబంధాలు, ఆత్మీయతలు, వీటి తాలూకు దాగుడు మూతలు ఏంటి. ఇది శైవం అనే పేరుతో తమిళంలో వచ్చిన సినిమా అయినా దాని కథ నచ్చి అందరికీ వినిపించి రామోజీరావు గారి ద్వారా ఈ సినిమాకి తీయడానికి సూత్రధారి, సమర్పకుడు అంటే ఏంటో తెలియదు అన్నాడు. ఈ సినిమా తెలుగులో దాగుడు మూత దండాకోర అనే పేరుతో ఈ సినిమా రావడానికి ముఖ్యమైన సూత్రధారి. అంతేకాకుండా అందులో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ పేరుతోటి కొంత క్రియాశీలకమైన పాత్ర కూడా పోషించాడు క్రిష్.
కాదు, నాని. కోడి పేరా? కోరండి కోసం కోడికి పేరెట్టుకోరేంట్రా? నాని ఎక్కడ్రా? మన నాని యూత్ కదా, ఏ గర్ల్ ఫ్రెండ్ తోనే షికార్కి వెళ్ళి ఉంటుంది. ఆఖరి సార్ ఎప్పుడు చూశారు? రాత్రి గంప కింద వేసాం, తెల్లారి చూస్తే లేదండి. ఏంటిది మీ కూడా? చూడబోద్దినకి ఆధార్ కార్డులు ఐడి కార్డులు అడిగారు కనిపిస్తున్నారు మీరు. మీకు అసలు బుద్ధుందా? కోడి కోసం రోడ్లో కొట్లాడుకోవడం ఏంట్రా? నేను చెప్పొచ్చేది ఏంటంటే తమిళ్లో లేని సందర్భాలు కొన్ని, అంటే మోర్ ఎమోషన్. రాధాకృష్ణ గారు డైరెక్టర్ మల్లేని కొన్ని తీసుకొచ్చారు, చాలా బాగా షూట్ చేశారు. నిజంగా ఆ సిచ్యువేషన్స్ చెప్పినప్పుడు ఇక్కడ దీని పాట చేయాలి, చేస్తే బాగుంటుంది అనే సందర్భాలు ఆయన తీసుకొచ్చారు, తమిళ్లో లేనివి. ముఖ్యంగా జాతర పాట ఒకటి ఉంటుంది. సాధారణంగా జాతర పాట అనేసరికల్లా హంగామా హడావిడి చెవులకి చప్పుడే ఉంటుంది. ఇందులో చాలా ముద్దైన మెలోడీ ఉంటుంది, వినటానికి ఎంతో ఆనందంగా ఉంటుంది. ఈ పాట గమనించండి, నా మక్కువ ఎందుకో ప్రత్యేకంగా తెలుస్తుంది. తెలుగు వాడుక, తెలుగు పదాల వాడుక. ఆ కోడిని వెతికే పాటలు నేను ఒక పాడాను, కానీ మనం ఎంత అందమైన సుందరమైన రోజు ఇప్పటికీ రోజు పల్లెటూళ్ళలో వాడుకుంటాం. ఆ తెలుగు నుంచి దూరం అయ్యేమే అని తెలుస్తుంది. అంత చక్కని తెలుగు ఆయన రాస్తారు. ఆ రాష్ట్రం మనిషి మనిషిని చేరువ చేసే మమతలెంత మధురం, మనసు మనసుతో కలిసిన వారికి ఉన్న చోటే స్వర్గం. ఒక్కటొక్కటే పూలు తెచ్చి అవి దండగుచ్చితే అందం, కలిసి మెలిసి ఆ గువ్వలల్లె జత చేరి ఎగిరితే అందం. మనిషి మనిషిని చేరువ చేసే మమతలెంత మధురం, మనసు మనసుతో కలిసిన వారికి ఉన్న చోటే స్వర్గం. ఒక చిన్న గమ్మత్ ఏంటంటే ఆడియో ఫంక్షన్ రోజు రామోజీరావు గారు ఆడియో ఆల్బమ్ వెనక్కి చూశారన్నమాట. అన్నీ చక్కని తెలుగులో రాస్తున్నాయి మొత్తం అని. క్రిష్ బాగుందయా, అంత నీట్గా తెలుగులో రాయిచ్చావు వెనక అని. దాని తర్వాత నేను ఒకసారి ఎమ్మటే ఒక 2 నిమిషాలు మన్నం చేసుకున్నాను. లిరిక్స్ అని నాకు కంటతా వచ్చు. నేను డైరెక్టర్ గారిని అడిగాను, సార్ ఇందులో ఎక్కడన్నా ఇంగ్లీష్ పదం దొర్లిందా అని. మడిగట్టును రాసిందేం కాదని, ఎక్కడ ఒక్క ఇంగ్లీష్ పదం కూడా లేదు. 4 పాటలు ప్రతి భావాన్ని ఎంత అద్భుతంగా రాశారంటే, ఒక్కసారి ఆల్బమ్ చూడండి. ఇప్పుడు పాట వేస్తారు కాబట్టి పాటలు చూసినా కూడా ప్రతి పదం మీ శైలి అంటే ప్రతి ఒక్క పదానికి దానికంటూ ఒక అర్థం ఉంటూ అన్ని కలవంగానే. వాళ్ళ చాలా మంది నిరాశగా కంప్లైంట్ చేస్తుంటారు, ఏముందండి తెలుగు పాటలో ఘోష ఎక్కువైపోయిందని. కంప్లైంట్ చేయటం వరకు మాత్రమే కాకుండా ఒక నిర్మాణాత్మకమైనటువంటి క్రిటిసిజం ఉంటే దానివల్ల జాతికి మేలు జరుగుతుంది. కృషి ద్వారా తెలుగు వాళ్ళకి ఇంత మంచి అవకాశాన్ని, ఇంత మంచి సినిమాని అందించినటువంటి రామోజీరావు గారు చాలా మంచి సినిమాలు అందించారు ఉషాకిరణ ద్వారా. ఆ ఉషాకిరణాలు అనే మాట అర్థం చేసుకుంటే మరోసారి మరొక కొత్త ప్రత్యూష వస్తుంది అనే ఆశ నిరంతరం కలుగుతుంది. సంజ వెలుగులో కురిసి మెరిసే వాన చినుకులో పసిమి తడుకు, దేవుడింటిలో చిన్ని ప్రమిదెలు ఆకాశంలో వేల చుక్కలు, గగన సీమల రాజహంసల తరలి వచ్చే వెండి మబ్బులు, ఎన్నెన్నో ఈ చిత్రాలు తీరుగా మలచిన శిల్పాలు, తెరలో మరుగై చేసేదెవరో, ఎవరు నేర్పారు కోయిలకి తీయని పాటలని, ఎవరు నేర్పారు నేస్తాలై నెమలికి ఆటలని. తాగుడుమూత దండాకోరు మీకు కథ తెలుసు, నేను ఇంతకుముందే కథ చెప్పాను. ఈ తాత మనవరాళ్ళ మధ్య ఒక అద్భుతమైన అనుబంధం. నేను పాట ఇక్కడ ఈ ఇంట్లోనే దాదాపు నేను గత
కొన్ని సంవత్సరాల దాకా 200-300 రాత్రులు ఇక్కడే అన్నమాట. అదే ఆ సోఫాలోనూ ఈ సోఫాలోనూ లోపల కూర్చుంటాం. గురుగారితోనూ సంభాషణలు కానీ కథా చర్చలు కానీ చాలా చేసామన్నమాట. ఇప్పుడు ఈయన మనవరాలను చూస్తూ ఉంటాను, బొమ్మ అని ఆడుకుంటూ ఉంటారు ప్రేక్షకులతోటి. మీకు మీ మనవరాల మధ్య అనుబంధం, అసలు తాత మనవరాళ్ళ మధ్య 2 డిఫరెంట్ జనరేషన్స్, ఎంతమంది తాతలకి అనుభవం ఉంటుందో అదొక అనుభవైకమైన అనుభూతి. తండ్రిగా కంటే తాతగా ఎక్కువ అనుభూతి ఎందుకు వస్తుందంటే ఆ సమయంలో రకరకాల వ్యాపకాల్లో ఉంటాం. పిల్లలు పుట్టారని ఆనందం బాగానే ఉంటుంది, కానీ వాళ్ళ పసితనాన్ని మిస్ అవుతాం. ఇందులో అలాగ తాత ఒక మనవరాలు, ఆ తాత తన వయసుని మర్చిపోవటం, ఈ పాప తన వయసుగానే పెద్ద ఆలోచనలు చేస్తూ ఉండటం, వీళ్ళిద్దరి మధ్య ఆట ఆ దావిడి మూత దండాకూర చాలా బాగుంటుంది. నా తల్లి బంగారు నా పంచ ప్రాణాలు చిన్నారి నువ్వేనమ్మా, నా కంటి పాపైనా నా చంటి పాపైనా నువ్వేనమ్మా సీతమ్మ. నీకు నాకు జట్టే కట్టి ఆడించాడే బ్రహ్మయ్యా, రేపో మాపో రాలేవాడు ఎన్నాళ్ళుంటాడీ తాతయ్యా. చాలమ్మా చాలు నువ్వుంటే నాతో కలతంటూ రానే రాదు, కడదాకా నన్ను నడిపిస్తానంటూ మాటిస్తే అంతే చాలు. దాగుడుమూత దండాకూర్ భార్యాభర్తల మధ్య దాగుడుమూతలు ఉంటాయి, అన్నాదమ్ముల మధ్య దాగుడుమూతలు ఉంటాయి, బావమరుదుల మధ్య దాగుడుమూతలు ఉంటాయి. ఈ మనస్సుల మధ్య ఉన్న దాగుడుమూతలను చెరిపేసి ఒక అందమైన కుటుంబం మొత్తాన్ని కలిపేది దాగుడుమూత దండాకూర్ సినిమా. ఆ పేరు ఇంకా అందమైంది, ఎందుకంటే రకరకాల ఇబ్బందికరమైన చిన్న తెరలు ఉంటాయి సహజంగా. వాటిని చిన్న అనుకుంటున్నావో పెద్ద అనుకుంటున్నావో అనుకోవడాన్ని బట్టి అన్నీ ఉంటాయి. దాగుడుమూత దండాకూర్ అంటే హాట్ అయిపోయింది, అంటే ఒకరినొకరు తప్పించుకు తిరగడం అనేది ఒక పెద్ద గంభీరమైన సీరియస్ విషయం కాస్త నేను నీకు తెలియకుండా దాక్కున్నాను నన్ను వెతుక్కో అన్నంత ఆటగా అయిపోవటం. అంటే ఆత్మీయతల మధ్య అప్పుడప్పుడు చోటు చేసుకునే చిన్న కలహాలు కూడా తీగా ఉంటాయి అనిపించేట్టుగా ఈ పేరే సూచిస్తుంది. దాగుడుమూత దండాకూర్లో ఆ మాటలోనే ఒక పసితనం, ఒక చిన్న లేతతనం వినిపిస్తుంది. ఈ కుటుంబం, ఈ కథ కూడా ఈ కుటుంబ బాంధవ్యాలన్నిటి మధ్య వచ్చే ఇక్సన్ సిచ్యుయేషన్స్ ఉంటాం, చిన్న ఇబ్బందికరమైన ఆ ఇబ్బంది అనే మాటని దాగుడుమూత దండాకూర్ అని మార్చడంలో టైటిల్ ఎవరు పెట్టారో కానీ వాళ్ళకు ప్రత్యేకంగా శైవం సినిమా చూసిన తర్వాత మల్లేని రాధాకృష్ణ గారు ఆయన కొన్ని చేంజెస్ చేశారు, ఎస్పెషలీ టువర్డ్స్ ద లాస్ట్ 30 minutes ఆఫ్ ద ఫిల్మ్. ఈ సినిమా ఆయన చేసిన స్క్రిప్ట్ చదివినమ్మటే, ఆయన రాసినమ్మటే నేను విజయ్కి ఫోన్ చేశాను అన్నమాట. ఈ సినిమా మాతృక నా స్నేహితుడు, అంటే చాలా అభిమానం అన్నమాట. ప్రతి లిరిక్కి అర్థం అడిగి మరీ తెలుసుకుంటాడు. సో అతను ఫోన్ చేసి విజయ్ నీకన్నా బాగా చేశారు స్క్రిప్ట్ ఇది, అతను గర్వంగా ఫీల్ అయ్యాడు. అతను ఇంతవరకు తీసుకొస్తే ఇంకొక స్టేజ్కి తీసుకెళ్లారన్నమాట. ఆ సినిమా చూసిన తర్వాత కూడా గురుగారు, సినిమా చూసిన తర్వాత కూడా తమిళంలో చేసిన దానికన్నా ఒక 2 రెట్లు ఇంకా మేలు రకంగా చేశారని నేను ఫీల్ అయ్యాను. ఉండాలి, ఆ ఛాలెంజ్ ఉంటేనే అందం వస్తుంది. రీమేక్ అంటే ఫ్రేమ్ టు ఫ్రేమ్ తీయడం కాదు, చక్కగా ఆ స్వేచ్ఛ ఉంది, దాన్ని తీసుకుని జాతీయం మారుతుంది, వాతావరణం మారుతుంది, అంబియన్స్ మారుతుంది. అలా చక్కగా మార్చుకోవడంలో మన అనే ఫీలింగ్ వస్తుంది. అది తీసుకురావడంలో అవతల వాళ్ళకు కూడా సార్థక్యం ఉంటుంది, వాళ్ళు సంతోషిస్తారు. నేను మంచి పాట రాసేది ఇంకొక భాషలోకి వెళ్ళినప్పుడు ట్రాన్స్లేట్ అయ్యాకంటే ట్రాన్స్క్రియేట్ అయితే అనుసృజన అయితే ఎక్కువ ఆనందిస్తాను. చిన్న పెద్ద తేడా మరిచి చెడుగుడు ఆడేస్తుంటే ఊరు వాడ నోళ్లే తెరిచి చోద్యం చూస్తూ ఉంటారు. పులిలా తిరిగే రాజావారు పాడుతూ చిందులు వేస్తే 60 ఏళ్ల ఆలికి నేడు బుగ్గల సిగ్గుల ఎరుపు. ఇదే సందని ఏదో వంకని చూపులు కలిపే కుర్రాళ్ళు, మళ్ళీ దొరకని తాజా సరుకని తాడి చెట్టు కింద చేరి పెద్దోళ్ళు. అత్తెల్లి పుట్టిల్లంటే
తలుపులు తట్టే వేళ. మీరు సినిమా రీ రికార్డింగ్ చేశారు, మీరు సినిమా చూసారు ఆల్రెడీ మీ కుటుంబ సభ్యులతో మొత్తం కలిసి. వాట్ డూ యూ థింక్ అబౌట్ ద ఫిల్మ్ యాజ్ అన్ ఆడియన్స్? పిక్చర్లో ఫస్ట్ తమిళ్లో పిక్చర్ చూపించారనుకోండి, బట్ అదే అందులో లేనివి ఎక్స్ట్రాగా ఏమిటి చేయగలిగారని చూస్తే ఇది ఒక ఫ్యామిలీతో వెళ్తున్నట్టు అనిపించిందండి. ఇట్స్ ట్రావెలింగ్ విత్ వన్ ఫ్యామిలీ. మనమే ఆ పల్లెటూరు వెళ్ళి ఆ ఇంట్లో మనం కూడా గెస్టులుగా ఉన్నామా అన్నంత బాగా తీసుకొచ్చారు యాక్చువల్గా. అంటే చాలా రోజులు అయిపోయింది, ఎప్పుడో తోడుకోళ్ళు అలాంటి సినిమాలు పూర్వం చూసినప్పుడు ఎందుకు ఆనందంగా ఉండదంటే ఒక బ్రదర్స్, వదిళ్ళు, పిల్లలు, ఒక భార్యాభర్తల సినిమా, ఇంట్లో ఇంతమంది పిల్లలు, జనాలు, ఎంతో బాగుండేది అసలు. అలాంటి సినిమాలు చూసి చాలా కాలం అయిపోయింది. కుటుంబం ఆ చిన్న చిన్న కలతలు ఉన్నాయండి, కలహాలు ఉన్నాయండి, అన్న, వదిన, బావ, మామయ్య, తాతయ్య, ఇవి ఆ పిలుపులకు ఆస్కారమే లేదు. పౌరగోళ్ళలాగా ఏమిటో సాయంత్రం వేసరికల్లా టీవీ ముందు కూర్చుని అక్కడ వచ్చే దిక్కుమాల కుటుంబాల సీరియల్ చూస్తూ మనకు ఒక కుటుంబం ఉంది, మన ఇంకో కుటుంబాన్ని చూస్తూ పక్కన ఇద్దరికి మధ్యలో ఒక అగాధ ఏర్పరచుకుని ఇద్దరు ఒంటరి వాళ్ళు ఒక కుటుంబాన్ని 2Dలో చూస్తుంటారు, 3Dలో ఒక కుటుంబం చేసుకుని. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మామూలుగా హ్యాపీగా ఫ్యామిలీ అంతా చాలా కాలం తర్వాత కలుసుకుని హ్యాపీగా స్పెండ్ చేస్తుంటారు. ఈయన దూరంగా ఉండి తండ్రికి ఆ పాత్ర రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన ఎంజాయ్ చేయడం, ఆయనకి ఇదే ఇప్పుడు మీరు చెప్పిందే పరిస్థితి. ఆయన నవ్వుతూ చూస్తుంటాడు కానీ కళ్ళలో నీళ్లు ఉంటాయి. ఇప్పుడు ఆయన చాలా ఉదాత్తమైన పాత్ర చాలా బాగా నటించారు ఆయన. నిజంగా అది చివరికి వస్తున్న కొద్దీ ఒకటి జాలి వస్తుంది, అయ్యో పాపం పెద్ద ఇల్లు అయిపోయింది. ఎవరొప్పో తెలియదు, అంత గొప్పగా నటించారు, అంత మంచి రోల్ కూడా. అలాగా ఆ పాప సారార్జున్ ఎంత బాగా యాక్ట్ చేసిందంటే అమ్మాయి అసలు అంత చిన్నపిల్లకి ఎలా వచ్చిందో తెలియదు. అది అన్ని దైవ సంకల్పం అంటారు గురుగారు. షూట్ చేస్తున్నప్పుడు వాళ్ళ చేత పెర్ఫార్మెన్స్ రాబట్టుకున్నటువంటి దర్శకుని తప్పనిసరిగా అభినందిస్తారు. నా ఇల్లు నా వాళ్ళు క్షేమంగా నూరేళ్ళు ఉండాలి అంటూ ఒకరు, నా కోసం నా నేస్తం బతకాలి కలకాలం అంటూ కోరే ఇంకొకరు. తెలిసి బదులు వడే ఆ పైవాడు మనసే నలిగి మనిషే పాపం ఇది చేతిలో ఆడే బొమ్మవుతాడు. ఎవరిదో న్యాయం తెలియని సందేహం నలుగురిలో రేగే నిమిషం. ఇలాలో ఈ స్వర్గం ఇన్నేళ్ల బంధం కానుందా తీయని స్వప్నం. మే 9న తాగుడు మూత దండాకో సినిమా. మే 9 గుర్తుపెట్టుకోండి, శనివారం. యాక్చువల్గా ఈ సినిమా మీ ముందుకు వస్తుంది. మీరు మీ కుటుంబాన్ని తెర మీద చూసుకున్నట్టు, ఒక కొత్త కుటుంబాన్ని మీ కుటుంబంలో ఇంక్లూడ్ చేసుకున్నట్టు ఉంటుంది. డోంట్ మిస్ దిస్ బ్యూటిఫుల్ ఫిల్మ్ దావుడు మూత దండాకోర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు, అండ్ థ్యాంక్స్ ఫర్ బ్లెస్సింగ్ మీ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు.